గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమై పార్టీలోని అంతర్గత గొడవలపై చర్చించింది. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కోసం 3 నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడికి సూచించింది. గజ్వేల్లో దళిత యువకుడిపై దాడి జరిగిందనే ఫిర్యాదుపైన చర్చించింది. దీనిపై విచారణ కోసం 4 నేతలతో కమిటీ వేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా శ్యామ్ మోహన్ వ్యవహరించనున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నట్లు మల్లు రవి చెప్పారు. వచ్చే సమావేశంలో వాటిపై చర్చిస్తామన్నారు. ఇంతకుముందు జరిగిన మీటింగ్లో వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామనే సంగతి మీ అందరికీ చెప్పాం. అయితే ఆ 2 గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచటానికి ఒక 3 సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో కమిటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరపున గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద అక్కడ డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారు అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తోని వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మరి మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే ఈ విషయాలన్నిటి ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజనరసింహ కూడా దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తోనూ కమిటీని వేశాం. అది డిసిప్లినరీ కమిటీ మెంబర్సే. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు. ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న రాజగోపాల్ రెడ్డి విషయం గురించి మాకు పిసిసి అధ్యక్షుడు నిన్ననే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అవి సేకరించిన తర్వాత అవన్నీ పరిశీలించి అది నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం.